హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ వెరియజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ హైకోర్టు నుంచి పర్మనెంట్‌గా గ్రూప్ సి ఉద్యోగాలకైతే భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మనకైతే పర్మనెంట్ అటెండర్ జాబ్స్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, కేవలం 8థ్ పాస్ అయినా, 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా సో, మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకి సాలరీ కూడా దాదాపు 35,000 దాకైతే మనకి రావడం జరుగుతుంది. సో, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీకు ప్రమోషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. సో, మనకివి లేటెస్ట్‌గా అయితే రావడం జరిగింది. సో, ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్. సో, ఈ జాబ్స్‌కైతే మనకి అన్ని జాబ్స్ లాగైతే కాంపిటీషన్ అయితే ఉండదు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. అది ఎందుకు అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త గవర్నమెంట్ జాబ్స్ అండ్ కొత్త కొత్త సాఫ్ట్‌వేర్ జాబ్స్ కూడా అయితే మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే పర్మనెంట్‌గా హైకోర్ట్ నుంచి అయితే అటెండర్ జాబ్స్‌కి అంటే గ్రూప్ సి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఇదైతే మనకి అఫీషియల్‌గా రిలీజ్ అయిన గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 25 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఇదైతే మనకి నిన్ననే అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. టొట్ సో, 25 ఆగస్ట్ నుంచైతే మనకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు త్వరగా అయితే అప్లై చేయండి. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 20 సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఈ జాబ్స్‌కి సంబంధించి మనకైతే 300 వేకెన్సీస్ దాకైతే ఉండడం జరిగింది. సో, మనకైతే ప్యూన్ జాబ్స్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకి లాస్ట్ డేట్ 20 సెప్టెంబర్ కాబట్టి ఆ లోపలైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి ప్యూన్ జాబ్స్‌కి అంటే అటెండర్ జాబ్స్‌కి సంబంధించి మనకి జనరల్ కేటగిరీలో 243 అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలో 30 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో 15 అండ్ రిమైనింగ్ అని అయితే డిజేబుల్డ్ పర్సన్స్‌కి కూడా అయితే ఉండడం జరిగింది. సో, మనకైతే అన్ని కేటగిరీస్ వైస్‌గా కూడా అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో త్వరగా అయితే అప్లై చేయండి. సో, మనకి ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, యాస్ ఆన్ 20 సెప్టెంబర్ లోపల ఎవరైతే 35 ఇయర్స్ గాని 35 ఇయర్స్ లోపల ఉన్నోళ్ళు గాని ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అనమాట. పర్సన్స్ విత్ డిజేబిలిటీ అయితే 10% ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమమ్ మార్క్స్, మినిమమ్ మిడిల్ స్టాండర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే 8థ్ క్లాస్ అనమాట. 8థ్ క్లాస్ పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 10థ్ క్లాస్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే 8థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటారు కాబట్టి. సో, తర్వాత మనకి 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 12థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్‌కైతే ఇది మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనమాట. ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్‌లయితే కాదు. సో, మనకివి పర్మనెంట్‌గా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి మీరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మనకిక్కడ రిజర్వేషన్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అన్ని కేటగరీస్ వైస్‌గా కూడా. సో, మనకిక్కడ స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏదైతే ఇవ్వడం జరిగింది. సో, ఇయన్నీ అయితే క్లియర్ కట్‌గా నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివైతే అప్లై చేయండి. తర్వాత మనకిక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ అయితే మనకి రిటన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్‌కైతే రిటన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అన్నమాట. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ అలాంటి వాటికైతే క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో, నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఈజీగా అయితే ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో, మనకి దీనికి సంబంధించి 90 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది టైము. సో, కేవలం 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో, మీకైతే ఫుల్‌గా కూడా అక్కర్లేదు. జనరల్ కేటగిరీ అండ్ మినిమమ్ 45% మార్క్స్ ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద రిజర్వ్ కేటగిరీస్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో రిజర్వేషన్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 45% వస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళైతే 50% మార్క్స్ అయితే రావాలి రిటన్ ఎగ్జామినేషన్‌లో. సో, రిటన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో ఏమేమి ఉంటాయంటే మనకి రేసింగ్ అంటే రన్నింగ్ రేస్ అని, లాంగ్ జంప్ అని, హై జంప్ అయితే ఉండడం జరుగుతాయి. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ అయితే ఉండడం జరుగుతాయి.
సో 18-35 ఇయర్స్ లోపల ఉన్నారు కాబట్టి నాకిక్కడ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్‌లో టేబుల్ లిస్ట్‌లో. సో ఇవన్నీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ టెస్ట్ కూడా అయితే అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంకా తర్వాత డైరెక్ట్‌గా అయితే సెలెక్ట్ చేసేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసిన తర్వాత సో మనకిక్కడ ఫైనల్ లిస్ట్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత. సో తర్వాత మీకు దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో ఈ అడ్మిట్ కార్డ్స్ కూడా అయితే మీరు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆన్‌లైన్‌లోనే. సో మనకిక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి త్వరలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి రిలీజ్ చేయలేదు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది. సో ఆన్‌లైన్‌లో అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పెడతం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా అయితే మీరు క్లియర్ కట్‌గా అయితే చదవాల్సుంటుంది. మనకిక్కడ ఆన్‌లైన్ ప్రొసీజర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది. సో మీరైతే ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్‌లో అయితే ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాల్సుంటుంది. ఎలాంటి పోస్ట్‌లు కూడా ఏమి అప్లై చేయవసరం లేదు. సో డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్‌లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసే ముందుల ఆన్‌లైన్ అప్లికేషన్ ముందుల సో ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ప్రొవైడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అవన్నీ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా అయితే దేంట్లో అప్లై చేయాలనేది గూడా అయితే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకిక్కడ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 25థ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో త్వరగా అయితే అప్లై చేయండి. సో మనకి లాస్ట్ డేట్ అయితే 20 సెప్టెంబర్ లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన స్టెప్స్ ఫర్ ద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. సో మీరైతే రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ఆన్‌లైన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మనకిక్కడ కన్ఫర్మేషన్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో మీరైతే ఓకే క్లిక్ చేసేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. సో మీరిక్కడ మీ పోస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అని చెప్పి అడగడం జరుగుతుంది. ప్యూన్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. అప్లికెంట్ ఫుల్ నేమ్ దగ్గర. తర్వాత ఆర్ యూ డొమిసైల్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ పంజాబ్ ఆర్ హర్యానా ఆర్ ఉత్తరప్రదేశ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. మీరు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో లేరు కాబట్టి యూటీ చండీగఢ్‌లో లేరు కాబట్టి సో, నో అని పెట్టేయండి. తర్వాత కేటగిరీ మీరు ఏ కేటగిరీ కింద వస్తారు జనరలా, పీడబ్ల్యూడీనా, ఎక్స్ సర్వీస్ మెనా అది క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికెంట్ ఆఫ్ ది అదర్ షాల్ బి ట్రీటెడ్ ఇన్ జనరల్ కేటగిరీ. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అంటే పంజాబ్, హర్యానా, చండీగఢ్ ఈట్లికి కాకుండా ఎవరైతే వేరే స్టేట్స్‌ని ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకవేళ వాళ్ళు గనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ ఉన్నట్లయితే వాళ్ళని కూడా జనరల్ కిందైతే కన్సిడర్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో, తర్వాత మనకిక్కడ సెలెక్ట్ యువర్ మాక్సిమం క్వాలిఫికేషన్. సో, మనకిక్కడ 8థ్ క్లాస్ పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ 10థ్ క్లాస్ ఫెయిల్ అయినా పర్వాలేదు. 8థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మినిమమ్ క్వాలిఫికేషన్. తర్వాత 10థ్ క్లాస్ పాస్ అయినోళ్ళు కూడా అప్లై చేయొచ్చు. 12థ్ క్లాస్ పాస్ అయినోళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మనకి వీడియో స్టార్టింగ్‌లో అయితే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా అయితే ఉండడం జరుగుతుందని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. సో, ఎందుకు చెప్పామంటే ఇక్కడ దీంట్లో అయితే కేవలం 8థ్ క్లాస్ పాస్ అయినోళ్ళు, 10థ్ క్లాస్ పాస్ అయినోళ్ళు, 12థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, డిగ్రీ, బీటెక్, హైయర్ డిగ్రీస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయకూడదు. సో, కేవలం 8థ్ గాని, 10థ్ గాని, 12థ్ గాని చేసిన వాళ్ళైతే అప్లై చేయాల్సుంటుంది. అందుకనే మనకిక్కడ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో, తర్వాత మనకిక్కడ డూ యూ పొసెస్ ఎనీ అదర్ హైయర్ క్వాలిఫికేషన్ దెన్ 10+2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ యెస్ అయితే యెస్ పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. సో, యూ హావ్ టు ఫర్నిష్ రిక్వెస్ట్ అండర్‌టేకింగ్ ఫార్మాటివ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఒకవేళ యెస్ అని చెప్పి పెట్టారనుకోండి ఎందుకంటే మనకిక్కడ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వచ్చేస్తుంది. సో, యెస్ అని చెప్పి పెడతానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు హైయర్ స్టడీస్ చేసినా మీరైతే అప్లై చేయొద్దు. మనకైతే ఇవి 12థ్ క్లాస్ చదివిన వాళ్ళకి మాత్రమే. 8థ్ గాని, 10థ్ గాని, 12థ్ గాని సో, మనకిక్కడ నో అనయితే కంపల్సరీ పెట్టాల్సిందే. సో, మనకిక్కడ జెండర్ అని చెప్పి మనకివ్వడం జరిగింది. అని మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మొబైల్ నంబర్. సో, మళ్ళీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అదే మొబైల్ నంబర్ ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నంబర్‌లో కూడా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో అది అప్డేట్ చేయండి ఇక్కడ. తర్వాత మీ ఈమెయిల్ అడ్రెస్. హావ్ యూ గాట్ మోర్ థాన్ 1 లివింగ్ స్పౌస్. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని పెట్టండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే రావడం జరిగితే అవి కూడా అయితే ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ అడ్రెస్ అయితే ఎంటర్ చేయండి. మెయిల్ అడ్రెస్ ఎంటర్ చేసిన తర్వాత
అదే మెయిల్ అడ్రెస్‌ని కన్ఫర్మ్ మెయిల్ అడ్రెస్‌లో గూడా అయితే మీరు ఎంటర్ చేయాల్సుంటుంది. సో, ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ డిపెండెంట్స్ ఆఫ్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ దీనికి సంబంధించి ఆహ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించి అయితే దాన్ని చెక్ చేసి అయితే పెట్టండి. మిగిలినోళ్ళందరూ నో అని పెట్టింది. తర్వాత ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అంటే ఇక్కడ పైన మొబైల్ నంబర్ ఇస్తారు చూసారా? సో, అది కాకుండా వేరే ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సుంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మీ ఇక్కడ యాజ్ ఆన్ 20 సెప్టెంబర్ 2024 కల్లా మీ ఏజ్ ఏంటో ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి వెరిఫై క్యాప్చా అని కూడా అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి మీకక్కడ ఏదైతే క్యాప్చా కనబడుతుందో సేమ్ అదే క్యాప్చాని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు అప్లికెంట్ లాగిన్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇదంతా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. సో, ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే అప్లికెంట్ లాగిన్‌లోకైతే వెళ్ళడం జరుగుతుంది. సో, మీరక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మీకక్కడి నుంచి ఫర్దర్ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, మీరక్కడ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఫైనల్‌గా రివ్యూ చేసి సబ్మిట్ అనేది చేయాల్సుంటుంది. సో, దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే పే చేయాల్సుంటుంది. సో, దానికి సంబంధించిన అప్లికేషన్ పేమెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫ్ అదర్ ఏరియాస్ స్టేట్స్ అని చెప్పి అడగడం జరిగింది. సో, ఎవరైతే మనకి పంజాబ్, హర్యానా, యూటీ, చండీగఢ్ కాకుండా వేరే స్టేట్‌లో వాళ్ళు ఎవరు అప్లై చేసినా సరే రూ. 700 అయితే పే చేయాలి. ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అని లేదు. సో, వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరు అప్లై చేసినా రూ. 700 అయితే అప్లికేషన్ ఫీజ్ అని పే చేయాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫ్ పంజాబ్, హర్యానా, యూటీ, చండీగఢ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే రూ. 600 అయితే పే చేయాలి. తర్వాత మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 600 తర్వాత పర్సనల్స్ విత్ డిజేబుల్డ్, ఎస్‌పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 600 అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సిందే కంపల్సరీగా. సో, నో అప్లికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ డిపెండెంట్స్ ఆఫ్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిననమాట. సో, మొత్తానికైతే మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే కంపల్సరీగా అయితే పే చేయాల్సుంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సుంటుంది. మీ అప్లికేషన్ ఫిలప్ చేసేసిన తర్వాత లాస్ట్‌లో అయితే మనకి పేమెంట్ అయితే చేయాల్సుంటుంది. ఆ పేమెంట్ చేసేసిన తర్వాత మనకైతే రిసిప్ట్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో, మీ ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ రిసిప్ట్‌ని కూడా అయితే మీరు డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. ప్రింటౌట్ తీసుకొని పెట్టుకోండి. సో, ఆ ప్రింటౌట్‌కి మనకి మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా అయితే మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ 2 అయితే మీరు దగ్గర ఉంచుకోండి. సో, ఇలా అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇవి మనకి హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా అట్ చండీగఢ్ అనమాట. సో, మనకి ఇవి హైకోర్ట్ నుంచి అయితే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. గ్రూప్ సి, ప్యూన్ జాబ్స్‌కైతే సో, మనకైతే ఇది 20 సెప్టెంబర్ లోపలైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, త్వరగా అయితే అప్లై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎందుకంటే ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎయిత్ క్లాస్ పాస్ అయినా సరే అప్లై చేయొచ్చు. అంటే 10థ్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేయొచ్చు. జస్ట్ ఎయిత్ పాస్ అయితే సరిపోతుంది. 10థ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్ వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.